చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ప్రస్తుతం సమాజంలో ఎటువంటి కాయ కష్టం లేకుండా పెట్టుబడి పెట్టకుండా సులభంగా డబ్బులు సంపాదించే మార్గాలలో ఒకటి భక్తి ముసుగులో పాపభీతితో ఉన్న భక్తులను దోచుకోవటం. ఇహలోకంలో ఉన్న కష్టాలను భూతద్దంలో చూపించి అవి పోవాలంటే మరింతగా పుణ్యం రావాలంటే మేము చెప్పినట్లు చేయండి అంటూ మోసం చేసేవారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీరి మాయ మాటలకు లొంగిన అమాయక భక్తుల నుంచి ఆస్తులను సైతం అవలీలగా దోచుకుంటున్నారు. తిరిగి అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించడమే కాదు, తమ మనుషులతో బయటకు గెంటేస్తున్నారు. మాయ మాటలతో దేవుడి పేరు చెప్పి నమ్మిన భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఒక ప్రముఖ పాస్టర్పై నెంబర్ వన్ న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. చెప్పేవి శ్రీరంగనీతులు, చేసేవి చండాలపు పనులు. పేరుకు దైవ సేవకుడు, చేసేవి కొంపలు ముంచే పనులు. కష్టపడి సంపాదించడం సార్కు అస్సలు నచ్చదు. అప్పనంగా వచ్చే ఆస్తులు మాత్రం కావాలి. అందుకోసం ఈ లోకంలో వచ్చే కష్టాలను తీరుస్తానని, చచ్చిన తర్వాత డైరెక్ట్గా ఏ ఆటంకం లేకుండా దేవుడి వద్దకు చేరుస్తానని అమాయక ప్రజలపై, ముఖ్యంగా మహిళలకు ప్రబోధాలు చేస్తాడు. ఆయన గట్టిగా మాట్లాడితే దేవుడు నేను రోజు మాట్లాడుకుంటామని చెప్తాడు. ఆయన నేను మంచి దోస్తులమని కూడా అంటాడు. తన మాటే వేదవాక్కు అంటాడు. నీ ఆస్తి ఇవ్వు, ఇంకా దేవుడికి దగ్గరవుతావని నమ్మిస్తాడు. నిజమని నమ్మిన అమాయక భక్తులు తాము పైసా కూడబెట్టి కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని ఈ సార చేతిలో పెడతారు. అంతే, ఇక అక్కడి నుంచి ఆ అమాయక భక్తులకు అయ్యవారి దర్శనం దొరకదు. తామిచ్చిన స్థలంలో సారు ప్రజలకు ఉపయోగపడేది ఏదో చేస్తారని చూసిన భక్తులకు అక్కడ ఏమీ ఉండకపోవడంతో ఆయన్ని అడుగుతారు. అప్పటిదాకా దైవ సేవకుడిలా సాత్వికంగా మాట్లాడిన సారు తన అసలు రూపం మెల్లగా చూపించడం మొదలు పెడతాడు. ఇక ఆ శరత్ సారు మనుషులను పెట్టి బయటికి గెంటిస్తాడు. అంతేనా, ఆస్తులను ఇచ్చిన దాతలను అడుక్కునే వారిలా మాట్లాడతాడు. ఇలా మోసపోయిన భక్తులు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ను ఆశ్రయిస్తున్నారు. ఇంతకీ ఆ దైవ సేవకుడు ఎవరో, మోసపోయిన భక్తులు ఎవరో తెలుసుకుందాం. ఆ పరమ దైవ సేవకుడు పేరు కాటం శ్యామ్ కిషోర్. వృత్తి జేసీఎన్ఎం చర్చ్ పాస్టర్. ప్రవృత్తి తనను నమ్మి చర్చికి వచ్చిన అమాయక భక్తులకు, ముఖ్యంగా మహిళలకు మాయమాటలు చెప్పి ముంచడమే సారుకు వచ్చిన అసలైన విద్య. హైదరాబాద్కు చెందిన దాసరి ఇందిర, ఆమె చెల్లెలు సువర్ణ సుజాతలు తరచూ జేసీఎన్ఎం చర్చి పాస్టర్గా శ్యామ్ కిషోర్ ఉండే చర్చికి వెళుతూ ఉండేవారు. దాసరి సువర్ణ సుజాతకు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో లక్షల రూపాయలు విలువ చేసే స్థలం ఉంది. హైదరాబాద్కు చెందిన జేసీఎన్ఎం చర్చి పాస్టర్ శ్యామ్ కిషోర్ ఆ స్థలం తనకు ఇస్తే చర్చి నిర్మించి మరింతగా దైవ సేవ చేస్తానని నమ్మించగా, పాస్టర్ మాటలు నమ్మిన వారు ఆ స్థలాన్ని 2019 ఫిబ్రవరి 16వ తేదీన జేసీఎన్ఎం చర్చి పాస్టర్ శ్యామ్ కిషోర్కు దారాదత్తం చేశారు. అయితే తాము దానంగా ఇచ్చిన స్థలంలో చర్చి నిర్మించి దైవ సేవ చేయాలని దాసరి సువర్ణ సుజాత షరతు పెట్టారు. అలా చర్చి నిర్మించకపోతే తమ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా సువర్ణ సుజాత స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అప్పనంగా స్థలాన్ని దక్కించుకున్న తరువాత జేసీఎన్ఎం చర్చ్ పాస్టర్ శ్యామ్ కిషోర్ పత్తా లేకుండా పోయారు. సంవత్సరాల తరబడి ఎదురు చూసిన ఇందిరా, సువర్ణ సుజాతలు అనుమానం వచ్చి తన స్థలాన్ని వెనక్కి ఇవ్వమని అడిగారు. సమాధానం ఏమీ రాకపోవడంతో జేసీఎన్ఎం చర్చ్ పాస్టర్ శ్యామ్ కిషోర్ని నేరుగా కలిసేందుకు వారు ప్రయత్నం చేశారు. ఎప్పుడు జేసీఎన్ఎం చర్చ్ పాస్టర్ శ్యామ్ కిషోర్ను నేరుగా కలిసేందుకు చూసినా సార్ బిజీగా ఉన్నారు, తర్వాత రండి అనే సమాధానం రెడీమేడ్గా వచ్చేది. గట్టిగా నిలదీసి అడిగితే తన గన్మెన్లతో బయటకు నెట్టించేవాడని బాధితురాలు వాపోయారు. కొద్ది రోజుల తర్వాత తన అనుచరుడు శరత్ మీ సమస్య తీరుస్తాడని చెప్పారు.
శరత్ కూడా సార్లాగే మాట్లాడటమే కాకుండా తమను అవమానిస్తూ చులకనగా మాట్లాడేవారని, శరత్ కూడా సార్లాగే మాట్లాడటమే కాకుండా తమను అవమానిస్తూ చులకనగా మాట్లాడేవారని, ఒక్కోసారి అసహ్యకరంగా బూతులు సైతం తిట్టేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాన్ని దానంగా ఇచ్చిన అక్క చెల్లెల్లో దాసరి ఇందిర ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. జేసీఎన్ఎం చర్చ్ పాస్టర్ శ్యామ్ కిషోర్ చేతిలో మోసపోయింది తామొక్కరమే కాదని, తమలాంటి బాధితులు ఎంతోమంది ఉన్నారని దాసరి ఇందిర, దాసరి సువర్ణ సుజాతలు చెబుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, నాయకులు జోక్యం చేసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు. నా పేరు దాసరి ఇందిర, మా చెల్లి పేరు దాసరి సువర్ణ సుజాత. మేమిద్దరము జేసీఎన్ఎం చర్చికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము. రెగ్యులర్గా టైత్ అన్నీ కూడా ఇచ్చేవాళ్ళము. ఎంతో ఫెయిత్ఫుల్గా వెళ్ళేవాళ్ళము. సరే, మా చెల్లికి జంగారెడ్డిగూడెంలో 215 గజాలు స్థలం ఉంటే దాన్ని మనం చర్చ్ కోసం ఇచ్చేస్తే అక్కడ ఇంకా కొంతమంది ఆ చర్చ్కి వస్తారు కదా, చర్చ్ కడితే అని చెప్పి నేనే సలహా ఇచ్చాను మా చెల్లికి. మా చెల్లి ఆ ప్రకారమే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఆ రిజిస్ట్రేషన్ దాంట్లో కండిషన్ ఉంది, ఏంటంటే ఎవరైనా సరే ఇలా చర్చికి ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాల లోపల చర్చ్ కడితే సరే, లేకపోతే ఓనర్స్కి రిటర్న్ చేయాలి అని ఉంది. మరి ఆయన కట్టలేదు కాబట్టి ఓనర్స్కి రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే ఒట్టి పేపర్స్ ఇచ్చి పంపించాడు, కానీ పద్ధతి ప్రకారం రిటర్న్ చేయలేదు. చేయకపోగా మేము వెళ్ళి ఏమన్నా అడుగుదామని, ఇట్లాగా మరి మాకు ఇవ్వాలి కదా సార్ అని మేము అడగటానికి మేము ట్రై చేస్తే ఏదో లోన్ల కోసం వెళ్ళిన వాళ్ళన్నట్టు చూసినట్టు చూడటమును, గన్మ్యాన్ని ఎగదోయటం చేశాడు. అసలు ఒక దైవజనుడు అన్న ఆయనకి గన్మ్యాన్ అవసరమా? మాలాంటి లేడీస్కి మేము అల్లరిచిల్లరాడమా కాదు, నీట్గా జాబ్స్ చేసుకునేవాళ్ళం. మమ్మల్ని ఎంతో హ్యూమిలియేట్ చేసి చాలా భయంకరంగా హెరాస్ చేశాడు. ఇక ఆ తర్వాత శరత్ అన్న అతన్ని అరేంజ్ చేశాడు. అతనే అన్ని సెటిల్ చేస్తాడు అన్నాడు. అతను ఫోన్ చేస్తే ఇప్పుడు కాదు సార్ లేరు, నెక్స్ట్ మంత్ అని సంవత్సరాలు గడిపేశాడు. ఇవ్వకపోగా అతను సొమ్మేదో ఇస్తున్నట్టుగా అతను కూడా చీప్గా మాట్లాడుతూ డబ్బులు ఏంటి స్థలాన్ని ఇచ్చి కూడా మేము ఏంటి ఒక వివక్షకు గురయ్యి మాటలు అనిపించుకుని ఎంతో బాధపడ్డాం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నెంబర్ 1 ఛానల్ వారిని సంప్రదించి అయ్యా మాకు ఈ సాయం చేయండి అంటే నెంబర్ 1 ఛానల్ సిఎండి సాయి సుధాకర్ నాయుడు గారు నేను చూస్తానులేమ్మా, మీరు భయపడొద్దు, లేడీస్ని అలాగే చేస్తూ ఉంటారు, మీరు భయపడకండి అని మాకు ఎంతో ధైర్యం ఇవ్వబట్టి మేము ధైర్యంగా ఈ రోజుకి ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఈ శ్యామ్ కిషోర్ లాంటి దొంగ పాస్టర్ల వల్ల నిజమైన క్రైస్తవులు కూడా మళ్ళీ హిందువులు అయిపోతున్నారు. క్రైస్తవుల్లో ఉన్న ఆ యొక్క భక్తి అంతా ఆవిరైపోతూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ దొంగ పాస్టర్లు నమ్మొద్దని నా మనవి. నెంబర్ 1 ఛానల్ వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇష్యూలో మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాము. జన్మలకి రుణపడి ఉంటామని నమస్కారం చెప్తూ ఎంతో రుణపడి ఉంటామని చెప్తున్నాము. దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్. చేతి నమస్కారం పెడుతున్నాం సార్. ఇంక మీరు తప్పితే మాకు సాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇద్దరము ఆడవాళ్ళమే సార్. నా ఆరోగ్యం చూస్తున్నారు కదా, మరి క్యాన్సర్తో ఉన్నాను నేను. ఇలాంటి స్టేజ్లో నేను బయట తిరగడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఈ మంచంలోనే పడి నేను హ్యూమిలియేట్ అవుతూ ఉన్నాను. కాబట్టి నెంబర్ 1 ఛానల్ సీఎండి సాయి సుధాకర్ నాయుడు గారిని ఈ విషయంలో హెల్ప్ చేయమని అడుగుతున్నాను. దయచేసి హెల్ప్ చేయండి సార్. కర్మఫలం అనేది ఉందనేది వాస్తవం. దైవభక్తి, పాప భీతి ఉండటం మంచి విషయమే. కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు సాయం చేయడం కన్నా దైవ కార్యమేమీ లేదు. ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెడితే 1000 గుళ్ళకు తిరిగిన పుణ్యం లభిస్తుంది. దయ, కరుణ, జాలి, దాతృత్వం రాను రాను కనుమరుగవుతున్నాయి. ఇదిగో ఇక్కడే మన బలహీనతలను ఆసరాగా చేసుకొని దొంగ బాబాలు, పాస్టర్లు భక్తులను దోచుకుంటున్నారు.
ఇలాంటి నయవంచుకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని నెంబర్ 1 న్యూస్ సూచిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలను చేసిన దాసరి ఇందిర, సువర్ణ సుజాత లాంటి వారే ఇటువంటి మోసాలకు గురవుతుంటే చదువురాని వారు సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న సామాజిక స్పృహ ఉన్నవారిని ఆందోళనకు గురిచేస్తుంది. ఇటువంటి వారి చేతిలో మోసానికి గురైన బాధితులు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా ఉన్న నెంబర్ 1 న్యూస్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.